హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ ఇషా స్టారింగ్ ఆదిత్య తరుణ్, హెబ్బా పటేల్, డైరెక్టెడ్ బై రాజేష్ మన్నే. ఒక 10 days బ్యాక్ వరకు మనకి మూవీ వస్తుందని కూడా తెలియదు. బట్ లాస్ట్ 10 daysలో దీనికి బన్నివాస్ గారు వాళ్ళ కాంపౌండ్ నుంచి రావడం వల్ల మూవీకి కొంచెం బజ్ క్రియేట్ చేశారు. మరి మూవీకి వెళ్ళే ముందు ఏదో అంగీకార పత్రం ఏదో సైన్ చేయాలి, ఈ టైప్లో బిల్డప్ అంతా ఇచ్చారు. మరి మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆ బిల్డప్కి రీచ్ అయిందా లేదా అంటే లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ దెయ్యాలను వదిలించాలనే కొంతమంది ఫేక్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలని పెట్టుకుంటారు. అలా ఒక ఒక స్పెసిఫిక్ పర్సన్ ఎక్స్పోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ. బేసిక్గా ఒక హర్రర్ మూవీకి జంప్ స్కేర్ మూమెంట్స్ ఒక్కటే మేజర్ పార్ట్ కాదు, స్టోరీ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఉండాలి. మనం స్టోరీలోకి ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే ఆ జంప్ స్కేర్ మూమెంట్ వచ్చినప్పుడు మనకు వచ్చే ఎఫెక్ట్ అంత ఇంటెన్స్గా ఉంటుంది. బట్ ఈ మూవీలో స్టోరీ మనల్ని అంత ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. మనం అంత ఇన్వాల్వ్ అవ్వము. సో ఏదో జంప్ స్కేర్ మూమెంట్ వచ్చినప్పుడు మనం ఇంట్లో వెళ్తుంటే ఎవరన్నా గబుక్కునట్టు వస్తే ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది చూసారా, ఆ టైపే ఉంటుంది తప్ప ఏదో అక్కడ మనం బాగా ఇంటెన్స్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నప్పుడు వచ్చిన ఫీల్ అయితే డెఫినెట్గా రాదు మనకి. ఇలాగే 2018లోనో 16లోనో ఆ టైంలో నయనతారది మయూరి అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం ఇలాగే బిల్డప్ క్రియేట్ చేశారు. ఐ మీన్ మీ మూవీని ఒకళ్ళే థియేటర్లో చూస్తే ప్రైజ్ మనీ ఇస్తాం, సెటన్ అమౌంట్ ఆఫ్ ప్రైజ్ మనీ ఇస్తాం, ఆ టైప్లో క్రియేట్ చేశారు బజ్. బట్ ఆ మూవీ ఒక్కళ్ళే చూస్తే సరిపోయేంత కాదు కానీ, బట్ స్టిల్ ఆ మూవీ మనకి బాగా స్టోరీలోకి బాగా ఇన్వాల్వ్ అవుతాం. అందులో ఆ జంప్ స్కేర్ మూమెంట్స్ వచ్చినప్పుడు అది కూడా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ మూవీలో అపార్ట్ ఫ్రమ్ 1 or 2 జంప్ స్కేర్ మూమెంట్స్ మూవీలో అయితే అసలు ఏమీ లేదు. మనకి మూవీ అంతా అంటే ఇప్పుడు ఒక ఎంటర్టైనింగ్ మూవీ లేకపోతే ఒక కమర్షియల్ మూవీ చూస్తున్నప్పుడు అదంతా వర్కౌట్ అయిపోయినా అక్కడక్కడ మనకు డివేట్ అవుతుంది కదా, యాక్షన్ సీన్స్ కామెడీ ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. బట్ ఇలాంటి హారర్ మూవీస్ వర్కౌట్ అవ్వకపోతే థియేటర్లో చాలా హారబుల్గా ఉంటుంది సిచ్యువేషన్. చాలా అంటే చాలా బోర్ ఫీల్ అయ్యాను నేనైతే. నా వరకు ఇట్స్ ఏ బిలో యావరేజ్ అండ్ బోరింగ్ వాచ్. మన మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.2/5. అది కూడా ప్యూర్లీ జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఎఫర్ట్స్కి అంతే. ఓవరాల్ ఇట్స్ బిలో యావరేజ్ అండ్ బోరింగ్ వాచ్.